మీరు న్యూస్లో చాలాసార్లు వినే ఉంటారు, స్టాక్ మార్కెట్ క్రాష్ అయిందని, స్టాక్ మార్కెట్ 4వ రోజు కూడా నెగిటివ్గా ముగిసిందని, సెన్సెక్స్లో 900 పాయింట్లు తక్కువైందని, ఈ కంపెనీలో షేర్ విలువ చాలా పెరిగిందని, బెంచ్ మార్క్ ఇండెక్స్ పెరుగుదలతో ట్రేడ్ అయిందని, XYZ కంపెనీ తన IPO షేర్ మార్కెట్లో లిస్టింగ్ చేసిందని. హర్షద్ మెహతా స్టోరీ మనందరికీ తెలుసు, ఎలా రాత్రికి రాత్రి స్టాక్ మార్కెట్ ద్వారా అతను మిలియనీర్ అయ్యాడు. అందుకే మనందరికీ ఒక డౌట్ వస్తూ ఉంటుంది, షేర్ మార్కెట్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది? లెట్స్ బిగిన్. వాట్ ఆర్ షేర్స్? షేర్స్ అంటే ఏంటి? మార్కెట్ లో అప్స్ అండ్ డౌన్స్ ఎందుకు వస్తున్నాయి? మార్కెట్ ను ఎలా ట్రాక్ చేయాలి? ట్రేడింగ్ లో ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి? లైక్ డే ట్రేడింగ్, పొజిషన్ ట్రేడింగ్, ఆప్షన్ ట్రేడింగ్. ఈ వీడియోలో మొత్తం షేర్ మార్కెట్ మీద చేయబోయే ఒక పెద్ద ప్లేలిస్ట్ లో మొదటి వీడియో. ఈ వీడియోలో నేను షేర్ మార్కెట్ లో కొన్ని ముఖ్యమైన టెర్మినాలజీస్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూస్తే మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీ బేసిక్స్ చాలా క్లియర్ గా అవుతాయి. వాట్ ఈజ్ ఏ షేర్? ఒక కంపెనీకి డబ్బు అవసరం ఉందని అజ్యూమ్ చేద్దాం. కంపెనీ రన్ చేయడానికి వర్మ గారికి 50 crores ఫండింగ్ కావాలి. అందుకోసం ఆయన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఫైనాన్సర్ లేదా ఇన్వెస్టర్ని కన్విన్స్ చేసి 50 crores తీసుకోవచ్చు, లేదా కంపెనీలో కొన్ని పోర్షన్స్ని పబ్లిక్కి అమ్మేయచ్చు, అంటే షేర్స్ రూపంలో. కంపెనీ తన విజన్ని చిన్న చిన్న పార్ట్స్లో డివైడ్ చేసి పబ్లిక్కి షేర్స్లో అమ్ముతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ వాల్యూ పర్ షేర్తో పబ్లిక్కి ఇచ్చి టోటల్ 50 crores రైజ్ చేయొచ్చు. వాట్ డస్ పబ్లిక్ గెట్? మరి పబ్లిక్కి బెనిఫిట్ ఏంటంటే ఓనర్షిప్. ఎవరి దగ్గర ఎంత షేర్ ఉంటే అంత పోర్షన్ వారికి ఆ కంపెనీలో ఓనర్షిప్ ఉన్నట్టు. ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీలో 5% షేర్ ఓన్ చేస్తే మీరు ఆ కంపెనీలో 5% ఓనర్షిప్ ఉన్నట్టు. షేర్స్ ఆర్ యూనిట్స్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ఏ కంపెనీ. కానీ మీరు ఓన్ చేసిన పోర్షన్లో డైరెక్ట్గా ప్రాఫిట్స్ వస్తాయా? కాదండి. ఇంకా మనం డబ్బు ఎలా సంపాదించగలం? మొత్తం 3 మెకానిజమ్స్ ఉన్నాయి. బై లో, సెల్ హై, క్యాపిటల్ గెయిన్. మీరు ఒక షేర్ 50 రూపీస్కి కొనుగోలు చేసి కంపెనీ గ్రో అయితే అది 70 రూపీస్ లేదా 80 రూపీస్కి పెరుగుతుంది. మీరు అది హయ్యర్ ప్రైస్కి అమ్మితే ఆ డిఫరెన్స్ మీకు ప్రాఫిట్ అవుతుంది. డివిడెండ్ ఇన్కమ్. ప్రతి క్వార్టర్కి కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తుంది. ఆ ప్రాఫిట్స్లో నుంచి డివిడెండ్స్ డిక్లేర్ చేయవచ్చు. డివిడెండ్స్ క్యాష్, ప్రాపర్టీ లేదా అసెట్స్ రూపంలో ఇవ్వచ్చు. నోట్, ప్రతి కంపెనీ డివిడెండ్ ఇవ్వదు, కొన్ని కంపెనీస్ మాత్రమే ఇస్తాయి. బోనస్ షేర్స్. మీ కరెంట్ హోల్డింగ్స్ మీద ఆధారంగా కంపెనీ అడిషనల్ ఫ్రీ షేర్స్ ఇస్తుంది. ఎగ్జాంపుల్, మీరు 100 షేర్స్ ఓన్ చేస్తే బోనస్ ఇష్యూ రేషియో 1:1 ఉంటే మీరు ఎక్స్ట్రా 100 షేర్లు పొందగలుగుతారు. వేర్ అండ్ హౌ టు బై సెల్ షేర్స్. మనకు ఒక సోఫా కావాలనుకుంటే మనం డైరెక్ట్గా గోద్రేజ్ ఫ్యాక్టరీకి వెళ్తామా? నో, మనం స్టోర్లో కొంటాం. అలాగే షేర్స్ బై అండ్ సెల్ చేయడానికి ఒక మార్కెట్ ఉంది, అదే స్టాక్ మార్కెట్. ఈ స్టాక్ మార్కెట్లో స్టోర్లో యాక్ట్ చేసేవి స్టాక్ ఎక్స్చేంజెస్. స్టాక్ మార్కెట్కి స్టాక్ ఎక్స్చేంజ్కి డిఫరెన్స్ ఏంటి? స్టాక్ మార్కెట్ అనేది ఒక సిస్టమ్, ఇందులో చాలా స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, BSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, NSE. ఇందులో మేజర్గా ఈ 2 యాక్టివ్ ఎక్స్చేంజెస్. బ్రోకర్స్ అండ్ ఆర్డర్స్. స్టాక్ ఎక్స్చేంజెస్లో స్టాక్ బ్రోకర్స్ ఉంటారు. వాళ్ళు ఏజెంట్స్ లాగా మీ బిహాఫ్ మీరు బై అండ్ సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. మీరు బై ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు బ్రోకర్ ఆ ఆర్డర్ని స్టాక్ ఎక్స్చేంజ్కి పంపుతాడు. స్టాక్ ఎక్స్చేంజ్ ఆ షేర్కి మ్యాచ్ అయ్యే సెల్ ఆర్డర్ వెతుకుతుంది. సెల్లర్ అండ్ బయ్యర్ మ్యాచ్ అవ్వగానే ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేస్తారు. ఇదంతా సెకండ్స్లో జరిగిపోతాయి. వై స్టాక్ మార్కెట్ మూవ్స్ అప్స్ అండ్ డౌన్? న్యూస్లో మీరు వినేది స్టాక్ మార్కెట్ టుడే అప్ ఆర్ డౌన్ అంటే మార్కెట్లో లిస్టెడ్ మల్టిపుల్ పబ్లిక్ కంపెనీస్ పెర్ఫార్మెన్స్ని కలిపి చూస్తారు. అయితే ప్రైస్ అప్స్ అండ్ డౌన్స్ ఎందుకు? ఆన్సర్ సింపుల్, డిమాండ్ సప్లై. ఇఫ్ డిమాండ్ గ్రేటర్ దాన్ సప్లై, ప్రైస్ ఇంక్రీజెస్. డిమాండ్ లెస్ దాన్ సప్లై, ప్రైస్ డిక్రీజెస్. స్టాక్ ప్రైజెస్ చేంజ్ చాలా ఫాస్ట్గా అవుతాయి. సో మార్కెట్ పెర్ఫార్మెన్స్ ట్రాక్ చేయడానికి మనకు ఒక సిస్టమ్ ఉంది, అదే స్టాక్ మార్కెట్ ఇండెక్స్. స్టాక్ మార్కెట్ ఇండిసెస్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. ఇండెక్స్ ఒక మెజర్, ఇది ఒక సెక్టార్లోని స్టాక్స్ పెర్ఫార్మెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, టెక్నాలజీ, ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్స్. ఇండియాలో 2 మేజర్ ఇండిసెస్ ఉన్నాయి. సెన్సెక్స్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ ఇండెక్స్. నిఫ్టీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ ఇండెక్స్. సెన్సెక్స్ ఇండియాలోని టాప్ 30 మోస్ట్ ట్రేడెడ్ స్టాక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. కంపెనీస్ లైక్ రిలయన్స్, మహీంద్రా, ఇన్ఫోసిస్లో ఉంటాయి. ఇండెక్స్ని మార్కెట్ వాల్యూ ఆధారంగా క్యాల్కులేట్ చేస్తారు. సో ఇట్ రిఫ్లెక్ట్స్ ఓవరాల్ మార్కెట్ పెర్ఫార్మెన్స్. 3 టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్. స్టాక్ మార్కెట్ ట్రేడర్స్కి ఒక ప్లే గ్రౌండ్ లాంటిది. ట్రేడింగ్ చేయడానికి చాలా స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి. మొదటిది డే ట్రేడింగ్, ఇంట్రా డే. సేమ్ డేలో స్టాక్స్ బై అండ్ సెల్ చేస్తారు. షార్ట్ టర్మ్ ప్రైస్ మూవ్మెంట్స్ని క్యాప్చర్ చేసి ప్రాఫిట్ ఎర్న్ చేయాలి. క్విక్ డెసిషన్ మేకింగ్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అవసరం. వాలటైలిటీ ఉన్నది కాబట్టి రిస్కీ. ఎగ్జాంపుల్, డే ట్రేడర్ యూజువల్గా ఎర్లీ మార్నింగ్ లేచి ప్రీవియస్ డే మార్కెట్స్, న్యూస్, గ్లోబల్ ట్రెండ్స్ ఎక్సెట్రా అనలైజ్ చేస్తారు. మార్కెట్ ఓపెన్ అవ్వగానే 9:15 AM నుండి 3:30 PM వరకు యాక్టివ్గా ట్రేడ్ చేస్తారు. సిమిలర్ స్ట్రాటజీ స్కాల్పింగ్.
బై సెల్ విత్ ఇన్ సెకండ్స్ ఆర్ మినిట్స్. పొజిషన్ ట్రేడింగ్ అంటే డే ట్రేడింగ్కి కంప్లీట్లీ ఆపోజిట్. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటుంది. మంత్స్ టు ఇయర్స్లో షేర్స్ హోల్డ్ చేస్తారు. షార్ట్ టర్మ్ ప్రైస్ కంటే లాంగ్ టర్మ్ ట్రెండ్స్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ యాపిల్ కంపెనీ హిస్టారికల్ ట్రెండ్స్ చూస్తే లాంగ్ టర్మ్ గ్రోత్కి స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటుంది. స్వింగ్ ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్కి మధ్యన ఉంటుంది. ట్రేడర్స్ మార్కెట్ అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ మీద ఆధారపడి షార్ట్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్ని కాన్సెప్ట్స్ ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓవర్లోడ్ అవుతుంది. అందుకే నేను ఈ స్టాక్ మార్కెట్ సింప్లిఫికేషన్ని ఒక సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సిరీస్లో మొదటిది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఐపీఓస్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీస్, టెక్నికల్ అనాలిసిస్, డీమ్యాట్ అకౌంట్స్, ఇంకా ఎన్నో టాపిక్స్. అంతవరకు మీ బాలా సైనింగ్ ఆఫ్.